కానీ ఆ రేటు కాదు కదా, 70 చిల్లర కదా మీరు టెండర్ వేసి తీసుకున్నది. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి 70 రూపాయలు కిలోమీటర్కి 70 రూపాయలు చిల్లర, 21 రూపాయలు ఆయన ఇస్తా అంటే 50 రూపాయలు ఆర్టీసీ కట్టాలంట. ఇది తప్పు కాదా అంటున్నా. ఆర్టీసీ కార్మికులు ఏం ఆశలు చూపించారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులను చేస్తే జగన్ మిమ్మల్ని మోసం చేశాడు, మిమ్మల్ని వైకుంఠం చూపిస్తామని చెప్పని అరచేతులు వాళ్ళకి వైకుంఠం చూపించి వాళ్ళని వాడుకుని ఇవాళ వాళ్ళ ముఖం వెంక చూసే పరిస్థితి లేదు. వాళ్ళ ముఖం వెంక కూడా చూడరా. ఇవాళ ఇంకోటి చెప్తున్నాడు, 10,000 బస్సులు మేము మార్చేస్తామని చెప్పని. ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు. పిఎం ఈ బస్ స్కీమ్ కింద ఏంటి, దాంట్లో గైడ్ లైన్స్ ఏంటి? కేవలం 116 నగరాలు, 116 నగరాలు కూడా 3 లక్షల పైన ఉండాలి, 40 లక్షల లోపు ఉండాలి జనాభా. 2011 లెక్కల ప్రకారం 2011 లెక్కల ప్రకారం 3 లక్షల జనాభా పైనుండి 40 లక్షల లోపు ఉన్న నగరాల్లో తిప్పటానికి మాత్రమే ఈ బస్సులు ఇస్తారంటున్నారు. మరి మీరు ఎక్కడ తిప్పుతారు వీటిని? 3 లక్షలు దాటి 40 లక్షల లోపు ఉన్న నగరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. కానీ దాంట్లో ఒక్క అనుమతి, ఆ ఎగ్జంప్షన్ ఉంది. ఏ ఎగ్జంప్షను? రాజధానిలో కనుక 3 లక్షల లోపు జనాభా ఉంటే, ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ రాష్ట్ర రాజధాని నగరంలో 3 లక్షల లోపు జనాభా ఉంటే ఆ రాజధాని నగరంలో తిప్పుకోవచ్చు అని చెప్పారు. అంటే 750 బస్సులు అమరావతిలో తిప్పుతారా? 29 ఊళ్ళలో తిప్పుతారు ఏంటండి? ఎక్కడ తిప్పుతారు? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? జగన్ గారు కొన్నాడు కదా ఒక్కో బస్సు 1,70,00,000 రూపాయలతో 100 బస్సులు కొని తిప్పుతున్నాడు కదా. ఈ రోజుకి మీరు కూడా దాన్ని ఆహా ఓహో దాని మీద వచ్చే డబ్బులు తీసుకుంటున్నారు కదా. ఆర్టీసీ ఉద్యోగస్తులను ఒక్కళ్ళను కూడా తీయలేదు, దాని మీద ప్రైవేట్ వాళ్ళు లెక్కనివ్వలేదు. ఆర్టీసీ సొంత ఆస్తి కిందే దాన్ని నడుపుతున్నారు కదా. మరి ఇంత పచ్చి దగా మోసం, ఆడవాళ్ళని మోసం చేసి 1,500 ఇస్తా అన్నారు కొంతమందికి. అమ్మా నీకు 15 అని చెప్పాను ఎలక్షన్లో చెప్పి. ఆడపిల్ల కనపడితే చాలు నీకు 1,500 వస్తాయి నెలకి. చీటీ పాటలు పాడినట్టు వీళ్ళు ఓట్లు అడుక్కునేప్పుడు ఎవరు కనపడితే, ఆడపిల్ల కనపడితే చాలు 1,500 అని చెప్పి 175 మంది ఓట్లు అడుక్కుని వాళ్ళ ఆడపిల్లలకి ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వరా? డ్వాక్రా వడ్డీలకి వెనక్కి ఇవ్వరా? వాళ్ళ అప్పులేం కట్టలేదా? ఇళ్ల స్థలాలు 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి స్థలం ఇవ్వలేదు ఆడపిల్లలకి. ఏం చేస్తున్నారు మరి? ఆడవాళ్ళని ఏం ముద్రిస్తున్నారు? ముసలివాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు జగన్ ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు తగ్గినాయి పెన్షన్లు. ఏంటి మీరు చేసేది? ఈ రాష్ట్రం సర్వనాశనం, అప్పుల కుప్ప. జగన్ 5 ఏళ్లలో 3,20,000